ఇక వీరిద్దరూ తమ పెళ్లి గురించి ఇరు కుటుంబాలకి చెప్పగా రాజీవ్ తల్లిదండ్రులు తమ కొడుకు ఒక హీరోయిన్ ని పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకోలేదు. అయినా అదంతా పట్టించుకొని రాజీవ్ సుమా ఫ్యామిలీ సమక్షంలో వీరిద్దరూ 1999 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఇక వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా రోషన్ అనే కొడుకు, మనస్వి అనే కూతురు జన్మించింది. ఇదిలా ఉంటే పిల్లలు పుట్టాక రాజీవ్ కి సినిమాల్లో ఛాన్సులు రాక వచ్చిన 1-2 రోజులుండే క్యారెక్టర్స్ రావడంతో వాటి ద్వారా వచ్చిన డబ్బులు తల్లిదండ్రుల్ని మరియు తన ఫ్యామిలీని చూసుకునేందుకు సరిపోక ఆర్థికంగా సతమతమవుతూ ఉండేవాడు. ఇక ఈ క్రమంలోనే సుమాకి ఇంట్లో ఖాళీగా ఉండడం నచ్చక తన భర్తకి ఆర్థికంగా సపోర్ట్ చేయాలని సినిమాల్లో చిన్న చితక పాత్రలు చేస్తూ విజయవాడలోని ఒక శాటిలైట్ ఛానల్లో యాంకర్ గా చేస్తూ బిజీ అయింది. అలా తనని సినిమాల్లో యాక్ట్ చేయకూడదని, కావాలంటే యాంకరింగ్ చేసుకోమని రాజీవ్ మరియు అతని ఫ్యామిలీ చెప్పడంతో ఒక స్టేజిలో సుమ పూర్తిగా యాంకరింగ్ పై దృష్టి పెట్టింది. ఇక అలా ఈటీవీలో యాంకర్స్ కోసం ఆడిషన్ ఉందని తెలుసుకొని వెళ్లిన సుమ ఆ ఛానల్లో స్టార్ మహిళా షోకి సెలెక్ట్ అయింది. అలా ఆ ప్రోగ్రాం ద్వారా సామాన్య జనాలకి కూడా దగ్గరవుతూ వచ్చింది.